నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయండి. అయితే 24 ఏకాదశులు చేసినంత ఫలితం మనకి దక్కాలి అంటే ఈ ఒక్క ఏకాదశి చేస్తే చాలండి. 24 ఏకాదశులు చేసినంత ఫలితం పుణ్యం అన్నీ కూడా లభిస్తాయి. అదే నిర్జల ఏకాదశి అండి. ఈ ఏకాదశి ఒక్కటి చేస్తే చాలండి, సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు చేసినంత పుణ్యం అయితే మనకి లభిస్తుంది. అన్ని ఏకాదశుల్లానే ఈ ఏకాదశి కూడా ఉంటుందా అంటే అన్ని ఏకాదశుల కన్నా ఈ ఏకాదశి కాస్త కఠినంగా ఉంటుందండి. అందుకనే ఈ ఒక్క ఏకాదశి చేస్తే అన్ని ఏకాదశులు చేసినంత ఫలితం అయితే మనకి లభిస్తుంది. అయితే అంత కఠినమైన నియమాలు ఏమిటండి? అసలు ఈ నిర్జల ఏకాదశి ఏ రోజు రాబోతుంది, ఏకాదశి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, అసలు మనం ఉపవాసం ఎలా ఉండాలి, అలాగే మనం ఉపవాసం ఎప్పుడు విరమించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పబోతున్నానండి. ఒకవేళ ఈరోజు పూజ చెయ్యలేని వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలో ఉంటాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇంకొక వీడియో చూసే అవసరం అయితే మీకు ఉండదు. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరికొందరు ఈ వీడియోని అయితే చూడగలుగుతారు. ఇంకా వీడియో బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఒక చిన్న విషయం చెప్పాలండి. మొన్న మా బాబు బర్త్డేని పోస్ట్ పెట్టానండి. చాలా మంది విష్ చేశారు. మంచి మనసుతో వాడిని ఆశీర్వదించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్ యూ. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా నా బిడ్డ పైన నా పైన ఇలానే ఉండాలని, నన్ను ఎప్పుడు ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నిర్జల ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే నిర్జల ఏకాదశి అని అంటారండి. అయితే మనకి 2025 సంవత్సరంలో చాలా విశేషంగా ఈ నిర్జల ఏకాదశి అయితే రాబోతుందండి. అమ్మవారికి ఎంత ఇష్టమైన శుక్రవారం రోజున ఈ ఏకాదశి అయితే రాబోతుందండి. ఈ రోజున స్వామి అమ్మవార్లని ఇద్దరిని పూజిస్తే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం సంపూర్ణంగా మనకి కలుగుతుందండి. అయితే ఇంతటి విశేషమైన ఈ నిర్జల ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు రాబోతుంది, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో ముందుగా తెలుసుకుందాం. నేను ఇక్కడ చూపిస్తూ చెప్తున్నానండి. మనకి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది అనేది మీరే మీ క్యాలెండర్లో చూసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2025 జూన్ 6వ తేదీన శుక్రవారం మనకి ఏకాదశి అయితే రాబోతుంది. అయితే తిథి ఇక్కడ మనకి తెల్లవారుజామున అని చూపిస్తుందండి. అయితే తెల్లవారుజామున అనేది ఆ రోజుకి సంబంధించి కాదండి, నెక్స్ట్ డేకి సంబంధించింది అని అర్థం. అయితే ఏకాదశి మనకి జూన్ 5వ తేదీన గురువారం దశమి తిథి తెల్లవారుజామున 3:09 వరకు ఉంటుంది కదండి. అంటే ఈ 5వ తేదీన తెల్లవారుజామున అని అర్థం కాదండి. తెల్లవారుజామున అంటే నెక్స్ట్ డే, అంటే 6వ తేదీన తెల్లవారుజామున 3:09 దశమి తిథి ముగిసిపోయి ఏకాదశి తిథి 3:10 ప్రారంభమవుతుందండి. అలాగే ఇక్కడ మనకి శుక్రవారం ఏకాదశి తెల్లవారుజామున 4:55 వరకు ఉంది కదండి. అయితే ఇది ఆ రోజు తెల్లవారుజామున అని కాదు, నెక్స్ట్ డే అంటే 7వ తేదీన తెల్లవారుజామున 4:55 వరకు ఏకాదశి తిథి ఉండబోతుంది అని అర్థం. మీకు అర్థం కావడం కోసమే నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. మాకు ఇంత డీటెయిల్గా అవసరం లేదండి, మామూలుగా టైమింగ్స్ చెప్తే సరిపోతుందని అనుకునే వారికి మనకి ఏకాదశి తిథి అనేది 2025 జూన్ 6వ తేదీన తెల్లవారుజామున 3:10 ప్రారంభమై 7వ తేదీన తెల్లవారుజామున 4:55 వరకు ఉంటుందండి. సూర్యోదయ సమయానికి ఉన్నటువంటి తిథిని ప్రకారమే మనం పండుగలు అనేవి జరుపుకుంటాం కాబట్టి మనకి ఈ ఏకాదశి అనేది జూన్ 6వ తేదీన శుక్రవారం రోజునే నిర్జల ఏకాదశి జరుపుకోవాలి. పైగా ఈ రోజు అంతా కూడా మనకి ఏకాదశి తిథి అయితే ఉండబోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పూజా సమయాలు, అలాగే ఉపవాసం సమయం, ఉపవాస విరమణ సమయాలు అన్నీ కూడా నేను వీడియోలో చెప్తానండి. ముందుగా ఈ నిర్జల ఏకాదశికి కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి. అవి ఏంటో ముందుగా చూద్దాం. ఈ ఏకాదశికి ముఖ్యంగా స్వామివారికి తీర్థాన్ని అయితే సమర్పించాలండి. అయితే ఆ తీర్థం ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూపిస్తున్నాను. ముందుగా ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకోండి. దీంట్లో కొన్ని సుగంధ ద్రవ్యాలు అయితే వేసుకోవాలండి. అవి ఏంటో ఇప్పుడు చెప్తాను. నేను ఇక్కడ ముందుగా 3 యాలకులు అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత 3 లవంగాలు అయితే తీసుకున్నాను. అలాగే చిన్నది జాపత్రి తీసుకున్నానండి. ఇంకా కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఒక చిన్న ముక్క
మొక్క తీసుకున్నానండి. వీటన్నింటితో పాటుగా జాజికాయ కూడా చిన్న మొక్క తీసుకోవాలండి. ప్రస్తుతానికైతే నా దగ్గర జాజికాయ లేదు, మీరైతే తప్పనిసరిగా వేసుకోవాలండి. ఈ 5 వస్తువులతో తయారు చేసినటువంటి పౌడర్నే తీర్థం పౌడర్ అని అంటారు. నేను ఇక్కడ కొద్దిగా కలుపుకుంటున్నాను కాబట్టి అందుకని నేను కొద్దిగా తీసుకున్నానండి. అదే మీరు ఎక్కువగా తీర్థం తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా సమపాలలో తీసుకోవాలండి. అంటే మీరు యాలకులు ఎన్ని తీసుకుంటారో అన్నీ లవంగాలు కూడా తీసుకోవాలి, అంతే జాజికాయ కూడా తీసుకోవాలి, అలాగే జాపత్రి కూడా, అంటే అన్నీ కూడా సమపాలలో తీసుకోవాలి. అయితే కొద్దిగా పచ్చకర్పూరం మాత్రం తక్కువ తీసుకోవాలండి. వీటన్నింటినీ మనం మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రోట్లో అయినా సరే దంచుకొని మనం పౌడర్లా చేసుకొని వాటర్లో కలుపుకుంటే ఇదే తీర్థం అవుతుందండి. దీన్నే మనం స్వామివారికి సమర్పించాలి. అయితే ఈ తీర్థం పౌడర్స్ మనకి పూజా మార్కెట్లో కూడా దొరుకుతుందండి. మీకు ఇదంతా చేసుకోలేమండి అని అనుకుంటే తీర్థం పౌడర్ అయినా సరే మీరు తెచ్చుకోవచ్చు, లేదంటే ఇంట్లో అయినా సరే ఈ విధంగా తయారు చేసిన తీర్థాన్ని స్వామివారికి సమర్పించవచ్చు. తీర్థం పౌడర్ని వాటర్లో వేసిన తర్వాత మీరు దీన్ని ఫిల్టర్ చేసేసి అయినా సరే స్వామివారికి సమర్పించవచ్చండి. లేదంటే అలానే మీరు స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు, ఎలా పెట్టినా పర్వాలేదు. కానీ దీంట్లో తప్పనిసరిగా తులసి దళం అయితే ఉంచాలండి. తులసి దళం వేసిన తర్వాత మాత్రమే ఈ తీర్థాన్ని స్వామివారికి సమర్పించాలి. ఈ తీర్థం పౌడరు చాలా మంచి సువాసన వస్తుందండి. ఇలా తయారు చేసినటువంటి తీర్థాన్ని స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదండి. అది కాకుండా ఈ నిర్జల ఏకాదశి రోజున ఈ తీర్థాన్ని ముఖ్యంగా స్వామివారి కోసమే కాదండి, మన కోసం కూడా మనం తయారు చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎందుకనేది నేను వీడియోలో చెప్తాను. ఇంక తర్వాత ఆ స్వామివారి పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు అయితే వెలిగించాలండి. అయితే ఈరోజు విశేషంగా ఆ స్వామివారికి పసుపు పిండి దీపం అయితే తయారు చేస్తున్నానండి. దానికోసం నేను ఇక్కడ కొద్దిగా బియ్యం పిండి తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఒక్క దీపమే తయారు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని పాలతో కానీ వాటర్తో కానీ కలిపేస్తే మనకి మామూలు పిండి దీపాలు అయితే తయారవుతాయండి. మనం ఇక్కడ పసుపు పిండి దీపం తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా పసుపునైతే వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుందండి, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువైతే ఏమీ వేయనవసరం లేదు. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిసేపు పక్కన పెట్టేస్తే మనకి ప్రమిదలు అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వస్తాయండి. వెంటనే చేసేస్తే అవి వెంటనే బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలనేది నేను ఇక్కడ షార్ట్కట్లో చెప్పానండి. మీకు ఇంకా వివరంగా కావాలి అనుకుంటే నేను ముందుగానే వీడియో చేసి పెట్టానండి, చాలా మంది చూశారు. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. అందుకని స్వామివారి పూజలో మనం ఎక్కువగా పసుపు రంగుతో ఉన్నటువంటి వస్తువులనే మనం వాడుతూ ఉంటాము. ఈ రోజున ఈ పసుపు పిండి దీపం వెలిగించడం వలన ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉంటుందని అర్థం. అయితే నేను ఇక్కడ మామూలు తెలుపు పిండి దీపాలు 4 చేసుకున్నానండి. ఇంకా ఈ పసుపు పిండి దీపం 1 చేసుకున్నాను. మొత్తం స్వామివారి పూజలో 5 పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఈ పిండి దీపాలు మీరు 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఎన్ని అయినా సరే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా తయారు చేసుకున్న పిండి ప్రమిదలకి మీరు చందనం కుంకుమలతో నామం వేయచ్చు, లేదంటే ఇలాంటి స్టోన్ తాలూకా నామాలు మీ దగ్గర ఉన్నట్లయితే వాటినైనా సరే ఈ పిండి దీపాలకి అతికించవచ్చు. ఈ విధంగా నేను పిండి దీపాలు అయితే తయారు చేసుకొని పెట్టేసుకున్నానండి. అయితే ఈ పిండి దీపాలు ముందు రోజు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. మీరు తెల్లవారుజామునే పూజ చేసుకోవాలని అనుకుంటే ముందు రోజు రాత్రే తయారు చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అవి తర్వాత రోజు మీరు చక్కగా తీసి ప్రమిదల్లా చేసి మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంక తర్వాత స్వామివారి పూజలో ముఖ్యంగా శంకు చక్రాలు వేస్తే చాలా మంచిదండి. అయితే ఈ శంకు చక్రాలు మీరు పూజా మందిరంలో కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ వేయాలి. లేదంటే ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయినా సరే స్వామివారి శంకు చక్ర నామాలు వేసి పూజలో పెట్టుకున్నా సరే చాలా మంచిది. లేదంటే మీరు పూజ చేసే చోట కిందని నేలపైన పసుపు రాసి దానిపైన సరే మీరు శంకు చక్రాలు వేయించండి. అయితే ఇలా వేసిన తర్వాత ఈ శంకు చక్రాలని తొక్కడం లేదంటే దానిపైనుంచి నడడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇవి స్వామివారికి సంబంధించినవి కాబట్టి, ఎంతో శక్తివంతమైనవి కాబట్టి దాన్ని మనం తొక్కడం చీపురుతో తొడవడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఇలా వేసిన తర్వాత మనం చీపురుతో ఎట్టి పరిస్థితుల్లో తొడకూడదు. ఏదైనా క్లాత్తో తుడిచి మాత్రమే దాన్ని ఎత్తిపెట్టి ఏదైనా మొక్కలకు వేయాలి. నేనైతే ఈ విధంగా శంకు చక్రాలను వేసుకున్నానండి. అలాగే చందనం కుంకుమలతో బొట్లో పెట్టి అలాగే పసుపు కుంకుమలతో కూడా శంకు చక్రాలని ఈ విధంగా అందంగా అలంకరించి
చూపించాను. మీకు వచ్చినట్టుగా మీరు శంకు చక్రాలను అయితే వేసుకోండి. ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు ముందుగానే చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పూజ చేసుకోవడానికి మీరు పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలో కూడా మీరు ఈ పూజను అయితే చేసుకోవచ్చు, లేదంటే తులసి కోట దగ్గరైనా సరే ఈ పూజను అయితే చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకున్నా సరే ఈరోజు భక్తి శ్రద్ధలతో చేసుకోండి. ఎనలేని పుణ్య ఫలాలను అయితే పొందండి. అందరి దగ్గర కూడా 7 కొండల స్వామివారి ఫోటో అయితే ఉంటుంది కదండి. ఆ ఫోటోని అయితే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. ఒకవేళ లేకపోయినట్లయితే స్వామివారి దశావతారాల్లో ఏ రూపం ఉన్నా సరే ఆ రూపాన్ని మీరు పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. స్వామివారితో పాటుగా అమ్మవారు కూడా ఉన్నటువంటి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ఇలా స్వామి అమ్మవార్లు ఉన్నటువంటి ఫోటోని కానీ లేదంటే స్వామి అమ్మవార్లు విగ్రహాలను కానీ పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోండి. ఇవే ఉండాలని అయితే ఏమీ లేదండి. ఎవరి శక్తి కొలది వారి పూజను అయితే చేసుకోవచ్చు. కానీ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే కనుక ఆ స్వామివారి సంపూర్ణ కటాక్షం అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఆ స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తే ఆ స్వామివారు అంత సంతోషపడతారండి. అందుకని మీ దగ్గర ఉన్న నగలతో కానీ పువ్వుల మాలలతో కానీ ఆ స్వామివారిని అందంగా అలంకరించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ రోజున స్వామివారికి చందనంతో నామం వేయాలండి. నామం కానీ లేదంటే బొట్టు కానీ పెట్టాలి. అంటే తిలకాన్ని అయితే స్వామివారికి ఈ రోజున చందనంతో దిద్దాలండి. మనకి ఈ ఏకాదశి ముందు రోజు దశమి తిథి అయితే వస్తుందండి. అంటే 2025 జూన్ 5వ తేదీన గురువారం మనకి దశమి తిథి అయితే వస్తుంది. ఈ దశమినే దశపాపహార దశమి అని అంటారండి. అంటే మనం తెలియక చేసినటువంటి 10 రకాల పాపాలను హరింపజేసే రోజే ఈ దశపాపహార దశమి. అయితే మనకున్న పాపాలను తొలగింపజేసుకోవాలంటే ఈరోజు ముఖ్యంగా ఏ పని చేయాలంటే గంగా నదిలో స్నానం చేయాలండి. ఈ విధంగా గంగ స్నానం చేయడం వలన మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సముద్రంలో ఈరోజు స్నానం చేస్తే మనం చేసిన 10 రకాల పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఒకవేళ మీరు సముద్ర స్నానం చేయలేకపోయినట్లయితే ఇంట్లో ఏదైనా గంగా జలం ఉంటే మీరు స్నానం చేసే వాటర్లో కొద్దిగా కలుపుకొని ఆ వాటర్తో అయినా సరే మీరు స్నానం అనేది ఆచరించవచ్చండి. మా దగ్గర అది కూడా లేదని అనుకుంటే మీరు స్నానం ఆచరించేటప్పుడు గంగా 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 అని 3 సార్లు కానీ 11 సార్లు కానీ తలుచుకొని స్నానం ఆచరిస్తే కొంతైనా సరే సముద్ర స్నానం ఆచరించిన ఫలితం అయితే దొక్కుతుందండి. అందుకనే ఈ దశమిని దశపాపహార దశమి అని అంటారు. దశమి తర్వాత రోజు మనకి ఏకాదశి అండి. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. అయితే ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారండి. ఎందుకంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలను జయించేందుకు గాను ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించాలని వేదవ్యాస మహర్షి పాండవులకి చెబుతాడు. వెంటనే దానికి ప్రతిస్పందించిన భీముడు వినయంతో వ్యాసుడికి నమస్కరిస్తూ, స్వామి మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. కానీ నేను ఒక్కరోజు కూడా భోజనం చేయకుండా ఉండలేను. నా సమస్యకి పరిష్కారం చెప్పమని అడగగా దానికి వేదవ్యాస మహర్షి, నీవు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాల్సిన పని లేదు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి రోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే చాలు. మిగిలిన 24 ఏకాదశుల్లో వచ్చే పుణ్యఫలాలు నీకు దక్కుతాయి అని వ్యాస మహర్షి భీముడికి వరమిచ్చారు. అందుకనే 24 ఏకాదశులు చేసినంత పుణ్యఫలాలు మనకి కూడా దక్కాలి అంటే ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పనిసరిగా ఆ స్వామివారిని అయితే పూజించాలి. ఇక్కడ నేను పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. మీ దగ్గర కూడా స్వామి అమ్మవార్లు విగ్రహాలు ఉంటే ఈ విధంగా చక్కగా అందంగా స్వామి అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి తప్పనిసరిగా మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు శంకు చక్రాలు అన్నీ కూడా నేను పూజలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఏకహారతతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోవాలండి. మీరు పెట్టుకున్న శంకు చక్ర దీపాలు కానీ లేదంటే కామాక్షి దీపాలు కానీ వెలిగించుకొని ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజను అయితే చేసేసుకోండి. వినాయకుడికి పూజ చేసుకున్న అనంతరం స్వామి అమ్మవార్లను అయితే పూజించాలి. స్వామి అమ్మవార్లకి పూజ చేయడానికి ముందుగా మనం పెట్టుకున్న పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి, ఆ పిండి ప్రమిదల్లో కూడా దీపారాధన చేసేసుకొని ఆ దీపాలన్నిటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి దీపాలు
మహాలక్ష్మికి దండం పెట్టుకొని ఆ తర్వాత స్వామి అమ్మవార్లకి పూజనైతే ప్రారంభించండి. ముందుగా స్వామి అమ్మవార్ల పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఉంచి అగరబత్తులతో ధూపం చూపించి స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలకండి. ఎంతో కఠినమైన ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం అయితే నేను చేస్తున్నాను తండ్రి, ఈ ఉపవాస దీక్ష ఎక్కడ సడలకుండా మీకు పూజ చేసే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అని ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ప్రతి ఏకాదశికి కూడా మనం ఉపవాసం అయితే ఉంటామండి. అయితే అంత కటిక ఉపవాసం అయితే ఉండము. పాలు కానీ పళ్ళు కానీ తీసుకొని మనం ఉపవాసం అయితే చేయొచ్చు. కానీ ఈ నిర్జల ఏకాదశికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాలు కానీ పళ్ళు కానీ ఇలాంటివి ఏమీ కూడా తీసుకోకూడదండి. కటిక ఉపవాసం అయితే చేయాలి. ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఉండేటువంటి ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి. ఈ రోజు అంతా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసంతో ఆ స్వామివారిని అయితే పూజించాలి. అయితే మనం పూజలో ముందుగా ఆచమనం అయితే చేస్తాం కదండి. మరి ఆచమనంలో మనం వాటర్ని పుచ్చుకోవచ్చా అంటే పుచ్చుకోవచ్చండి. అలాగే గుడిలో తీర్థం కూడా పుచ్చుకోవచ్చండి. ఇంకా మిగిలిన ఏ మంచినీళ్ళు కూడా తాగకూడదు. ఎంతో నియమ నిష్ఠలతో చేస్తాము, మాకు ఆరోగ్యం సహకరిస్తుందని అనుకునేవారు మాత్రమే ఈ విధంగా చేయండి. మాకు ఆరోగ్యం బాగోదని అనుకునేవారు మితంగా ఆహారం తీసుకొని లేదంటే పాలు పళ్ళు తీసుకొని అయినా సరే ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ పూజ నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామున చేస్తే చాలా చాలా మంచిదండి. మీకు వీలుంటే తెల్లవారుజామున స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ ఉదయాన్నే చేసుకునేంత వీలు లేకపోయినట్లయితే కనీసం సాయంత్రం వేళల్లో అయినా సరే ఆ స్వామి అమ్మవార్లకి పూజనైతే చేసుకోండి. పూజా సమయాలు ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. స్వామి అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, స్వామివారి గోవింద నామాలు, అమ్మవారి అష్టోత్తరాలు, ఇంకా కనకదార స్తోత్రాలు, అమ్మవారి అష్టకం, ఇవన్నీ కూడా మీకు ఏ వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ స్వామి అమ్మవారిని అయితే పూజించండి. ఇవేమీ మాకు రావండి, మేము చదవలేమని అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాలతో స్వామి అమ్మవారిని పూజించండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనవి తులసి దళాలండి. మీ దగ్గర తులసి దళాలు ఉంటే తులసి దళాలతో పూజించండి. లేదంటే పువ్వులతో కానీ లేదంటే స్వామి అమ్మవార్లకి అక్షింతలతో కానీ లేదా అమ్మవారికి కుంకుమతో కానీ ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో స్వామి అమ్మవారిని భక్తితో పూజించండి. ఏకాదశి అనగానే మనం 3 రోజులు వ్రతంగా ఆచరిస్తామండి. ఏకాదశి ముందు రోజు దశమి తిథి అయితే వస్తుందండి. ఈ దశమి రోజు రాత్రి నుండే మనం ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఈరోజు రాత్రికి ఏదైనా అల్పాహారం టిఫిన్ లాంటిది మాత్రమే చేయాలండి. ఇంకా ఏకాదశి రోజున కటిక ఉపవాసం అయితే ఉండాలండి. అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా రోజు అంతా కూడా ఉపవాసంతో ఉండాలి. ఇంకా నెక్స్ట్ డే 7వ తేదీన శనివారం ద్వాదశి గడియలు ముగియక ముందే మనం ఉపవాస దీక్ష అనేది విరమించాలి. అయితే ఏకాదశి ఒక్కరోజు మాత్రమే మనం మంచినీళ్ళు తీసుకోకుండా ఉపవాసాన్ని అయితే పాటించాలండి. ముందు రోజు దశమి రోజు మనం ఉపవాసం అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. అలాగే తర్వాత ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మనం ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. అయితే ఇలా ఉపవాసం చేస్తున్నప్పుడు ఎవరితో గొడవలు పడడం కానీ లేదంటే మధ్యాహ్నం పూట పడుకోవడం కానీ చిన్నపిల్లలను కొట్టడం కానీ ఇలాంటివి ఏమి కూడా చేయకూడదండి. మితంగా మాట్లాడాలి, దైవనామ స్మరణలోనే ఉండాలి. ఒకవేళ అంతకీ మేము ఉపవాసం ఉండలేకపోతున్నామండి, మంచినీళ్ళు తాగాలనిపిస్తుందని అనుకునేటప్పుడు స్వామివారి పూజలో మనం తీర్థం తయారు చేసి పెట్టాం కదండి, ఆ స్వామివారికి క్షమాపణ చెప్పి ఆ తీర్థం అయితే పుచ్చుకోవచ్చు. తీర్థం పుచ్చుకున్నంత మాత్రాన మీరు ఉపవాసాన్ని సడలించినట్టు కాదండి, స్వామివారికి పెట్టిన తీర్థాన్ని మీరు పుచ్చుకున్నట్లు అవుతుంది. అందుకనే ముందుగా నేను ఈ తీర్థాన్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చెప్పానండి. ఈ తీర్థం స్వామివారికే కాదండి మనకి కూడా ఉపయోగపడుతుంది. అలాగే స్వామివారికి తీర్థంతో పాటుగా ఈరోజు వడపప్పు చలిమిడి కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఏకాదశి రోజున మీ శక్తి కొలది ఇంట్లో స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసంతో ఉండాలండి. ఒకవేళ ఈరోజు మేము పూజ చేసుకోలేకపోతున్నామండి అని అనుకునేవారు కనీసం గుడికైనా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని మీరు ఉపవాసం అయితే ఉండొచ్చండి. అలాగే ఈరోజు రాత్రికి జాగరణ కూడా ఉంటారండి. మీరు జాగరణ కూడా చేస్తామని అనుకుంటే చేయవచ్చు, లేదంటే జాగరణ చెయ్యకపోయినా కనీసం ఉపవాసం అయినా సరే ఉండొచ్చండి. అయితే ఈ ఉపవాసాన్ని నెక్స్ట్ డే ద్వాదశి గడియల్లోనే విరమించాలి కాబట్టి మనకి ద్వాదశి గడియలు 8వ తేదీన ఉదయం 6:54 ముగుస్తాయండి. అయితే మనం అంతవరకు ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. 7వ తేదీన శనివారం ఉదయాన్నే మీరు స్వామివారికి పూజ చేసుకొని లేదంటే స్వామివారికి గుడికి వెళ్ళైనా సరే మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చండి. ముందుగా స్వామివారికి సంబంధించిన ఏవైనా తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్న తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. అలాగే ఇంట్లోనే మీరు స్వామివారిని పూజించినట్లయితే ఏదైనా నైవేద్యం
నైవేద్యం చేసి పెట్టి ఆ స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మీరు ఉపవాసాన్ని అయితే విరమించండి. స్వామి అమ్మవారికి నైవేద్యం నివేదన చేసిన తర్వాత కొబ్బరికాయ ఉంటే తప్పనిసరిగా కొబ్బరికాయని నివేదన చేసి ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. అయితే ఈరోజు స్వామి అమ్మవార్లకి ఇలా ముత్యాల పంచహారతని అయితే నేను సమర్పిస్తున్నాను. ఈరోజు ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా మనం తాగకూడదని నియమం అయితే ఉంది. కానీ ఎవరికైనా మంచినీళ్ళు కావాలనుకునే వారికి తప్పనిసరిగా నీటిని అయితే దానం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయండి. అలాగే ఈరోజు శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్న వారికి అవి కూడా తొలగుతాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాలేనటువంటి వారికి వివాహం జరుగుతుంది. భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు. పిల్లలు మొండి పిల్లలు మన మాట వింటారు. అన్ని విధాలుగా కూడా మనకి కలిసి వచ్చే ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి. మనం కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుందండి. మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకి ఎంతో పుణ్యం చేకూరుతుంది. నియమ నిష్ఠలతో కనుక ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కనుక ఈ ఏకాదశి నుండి వచ్చే ఫలితం అంతా ఇంత కాదండి. కాస్త కఠినమైనా సరే ఈ వ్రతాన్ని చేయడానికి ప్రయత్నించండి. అంతకీ ఉండలేమండి అని అనుకునేటప్పుడు మాత్రం స్వామివారి దగ్గర ఉంచిన తీర్థాన్ని పుచ్చుకోండి. ఈ విధంగా నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. అయితే స్వామివారికి పూజ పీఠం వేసి చేసిన వారు జూన్ 7వ తేదీన శనివారం ఉదయం స్వామివారికి పూజ చేసిన అనంతరం మీరు పూజాపీఠాన్ని అయితే కదిపేయచ్చండి. లేదండి మేము శనివారం కూడా ఉదయం సాయంత్రం వేళల్లో పూజ చేసుకుంటామని అనుకునేవారు శనివారం కూడా పూజాపీఠాన్ని అలానే ఉంచుకొని ఆదివారం ఉదయాన్నే మీరు పూజాపీఠాన్ని కదిపేయచ్చు. అయితే స్వామివారి పూజలో పెట్టినటువంటి పిండి దీపాల్లో ఒక్క పిండి దీపమైనా సరే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పిండి దీపాలు ఏదైనా ఆవుకు కానీ లేదంటే ఏదైనా పక్షులకి కానీ చీమలకి కానీ పెట్టేయచ్చండి. ఇంకా శంకు చక్ర నామాలు వేసినటువంటి బియ్యం పిండిని ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. స్వామి అమ్మవార్లు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.